కారుమూరి వెంకటరెడ్డి గారు, వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. నేను రౌడీ షీటర్ను కాదు, కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు ఏం చెప్పింది? అనిల్ మీద రౌడీ షీట్ లేదు. అన్ని రౌడీ షీటర్ అని వెంకటరెడ్డి ఎలా అంటాడు? ఆ గొట్టంగాడు కోనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు. బోరుగడ్డ అనిల్ నిన్న 1కి 2 సార్లు అంటున్నమాట. ఫస్ట్ మూల శంఖ ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా? ఫస్ట్ దానికి సమాధానం ఏంటి? కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు? నా గురించి నీకేం సంబంధం? నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? అసలు ఒకటి ఏంటంటే అసలు వాస్తవంగా దీని మీద స్పందించకూడదు అనుకో. ఎందుకంటే దారిని పోయే వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉంటారు నా గురించి. నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా? నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగా నువ్వు ఎట్టారా నీ సంగతి? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్, ఏదో ఒకటి చేసేయగలను. మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, కింద తిట్టేవాడు పొగుడతాడు, తిట్టేవాడు తిట్టుతాడు. రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. పొలిటికల్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ గా పెద్ద పట్టించుకో. జోడించి కొట్టేస్తాను ఎత్తవా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతాం అనుకుంటున్నావేంట్రా? కాకపోతే ఇప్పుడు నేను రౌడీ షీటర్ అన్నా అని ఆయనకు బాధ వచ్చింది కదా. నీ గురించి ఎంతకంటే దారుణంగా బూతులు తిట్టి, లేదంటే నిన్ను అనేవాడిని అసలు ఈ భూ ప్రపంచంలో ఉండటానికి అర్హత లేదని చెప్పి మాట్లాడినటువంటి మీడియా, మాట్లాడినటువంటి పార్టీల మీద కదా నువ్వు వెళ్ళి ముందు చేయాల్సింది. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు, చేసినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, నీకు పార్టీకి సంబంధం లేనప్పుడు నేను సంబంధం లేదని చెప్తానని చెప్పా. అడుపు కాలిపోతుంది, రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు, నా కంపెనీ 2 సాఫ్ట్వేర్ కంపెనీ. దానికి నువ్వేదో వెళ్ళి నన్ను వేరే విధంగా మాట్లాడి వేరే ఛానల్లోకి వెళ్ళి వాడేవాడు వీడెవడు అని అన్నాడు. సిగ్గులేదురా నీకు? అన్నప్పుడు నన్ను వాడు వీడు అనేవాడికి అసలు అతనేవాడు, అతనికి ఏముంది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు గానీ ఇక్కడ కూర్చున్నాం, నేను నా భార్య. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అతను ఎవరు, అతను ఏ పార్టీ, అతనికి ఏమైనా పదవి ఉందా, అతను దేనికి రిలేటెడ్, అతను రౌడీ షీటర్ అని చెప్పి అతను ఆల్రెడీ అతని మీద కేసులు పెట్టారు, అరెస్టులు అయ్యారు. సో ఇవన్నీ జరిగినాయి. అతను అరెస్ట్ అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఖండించిందా అని క్వశ్చన్ అడిగా. 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీ జరిగింది. ఎన్ని దారుణాలు సార్. ఎవరు పార్టీ అతను, ఎవరు పార్టీ అతను కాదో, ఎవరు పార్టీకి అనుకూలమైన వ్యక్తో, ఎవరు ప్రతికూలమైన వ్యక్తో, ఎవరు పార్టీకి డ్యామేజ్ చేసే వ్యక్తో, ఎవరు పార్టీకి మేలు చేసే వ్యక్తో తెలియకుండా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడినా కదా. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మాట్లాడాను. కానీ మరి రౌడీ షీటర్ మీరు ఎట్లా అంటారు? రౌడీ షీటర్ అని నాకు కోర్టు కాదని చెప్పి కోర్టుకి వెళ్ళమని సార్ ఏదో కంప్లైంట్ ఇచ్చాడు అంటున్నారు కదా, ఆడ చూద్దాం. చూసావరా దీని తలపొగరు? సో నేను అన్న మాటలకి ఎక్కడ నేను విత్డ్రా చేసుకోవట్లేదు, నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు, మాట్లాడకూడదు. ప్రచారం చేస్తే ఏమన్నా అయిద్దా నాకు? సో ఇట్లాంటి ఎన్ని చోట్ల నేను కంటిన్యూ చేస్తుంటే ఎవరైనా ఫోన్ ఎత్తినప్పుడు నేను బోరగడ్డ అనిల్ అన్నాడు. చెప్పండి అన్న, నువ్వేంటి టీవీ ఛానల్స్ లో కూర్చొని నాకు పార్టీకి సంబంధం లేదని చెప్తున్నావు? అది నిజం సార్, కనపడుతుంది కదా, నువ్వు చెప్పేదేంటి? ఎవరు చెప్పారు నీకు చెప్పమని అన్నాడు. అప్పుడు నేనేమన్నాను, పార్టీకి నీకు సంబంధం లేదు కాబట్టి సంబంధం లేదని చెప్పా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీడియా వాళ్ళు చెప్పమన్నారా? మా మీడియా ఇన్ఛార్జ్ శ్రీహరి గారు. మీరు 2 దానికంటే పైన సజ్జల గారు చూస్తారు. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి మొదటిదే బెటర్. వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర పన్ని. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం సంబంధించి మీడియాలో వచ్చిన ఏ ఒక్కరన్నా బోరగడ్డ మాట్లాడి కరెక్ట్ అని ఏ రోజన్నా చెప్పారా? బయట ఉంటే బోరగడ్డ అనిల్ మాట్లాడింది తప్పే అని నేను 100 వేదికల్లో చెప్పా. ఇదే అటు చూడు. అంటే వెంకటరెడ్డి గారు బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గతంలో మాట్లాడాడు. అప్పుడే మా కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మీ పార్టీ ఫాలోవర్స్, మీడియా వాళ్ళు ఆహా ఓహా అన్నారు.
అనిల్ సంగతి మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోలేదు ఆ, సార్. అంటే ఒక అతను రకంగా వ్యక్తి- ఎంకరేజ్ చేసింది వైసీపీ సోషల్ మీడియా. తిని ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల ఇస్త్రీ కొట్టేసుకొని నలకు కూడా కూర్చుంటాడు ఇక్కడ. పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టారు. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన